ఇప్పుడు మీరు చూస్తుంది మన ప్రపంచంలోనే హైయెస్ట్ గోపురం అండ్ మన భారతదేశంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం దగ్గర దగ్గర 150 ఎకరాల్లో విస్తీర్ణమై ఉంది. అసలు ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం హిందుస్థాన్‌లోనే లేదు. కంబోడియా దేశంలోని 402 ఎకరాల్లో విస్తీర్ణమై ఉంది. బట్ దాన్ని బౌద్ధులు ఆక్రమించుకోవడం వలన అక్కడ ఎలాంటి పూజలు జరగడం లేదు. సో, టెక్నికల్లీ ఇప్పుడు ఇది ఇండియాలోనే కాదు వరల్డ్‌లో కూడా అతిపెద్ద దేవాలయం. హే గైస్, వెల్కమ్ బ్యాక్. డే 27 ఆఫ్ ఎక్స్‌ప్లోరింగ్ ఇండియా. ఈరోజు ఏంటంటే నేను శ్రీరంగం వచ్చాను. మనకి వరల్డ్‌లోనే హైయెస్ట్ గోపురం ఇక్కడే ఉంటుంది. సో, ఇంకా శ్రీ రంగనాథ స్వామి అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం. సో, ఈ టెంపుల్‌కి అయితే వచ్చాను. ఇది వచ్చేసి తమిళనాడులో ఉంది. ఆల్రెడీ నేను రాత్రే రావడం జరిగింది. కానీ ఏంటంటే ఇక్కడ డార్మెంటరీస్ అయినా సరే, ఇంకా రూమ్స్ ప్రైస్ చాలా ఎక్కువ. సో, చేసేదేం లేదని ఇక్కడ ఆర్యవ్యాస ఆశ్రమం అని ఒకటి ఉంది. సో, ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏంటంటే రూమ్స్ వచ్చేసి 350 రూపీస్ ఉంటాయి పర్ 3 మెంబర్స్. నేనంటే నాకు అంత బడ్జెట్ కూడా ఎక్కువ. సింగిల్ పర్సన్కైనా అంతే, 3 మెంబర్స్ వరకు అంతే. సో, నేనేం చేశానంటే ఇలా ఇది చూడండి, హాల్ ఏరియా అంటారు దీన్ని. ఈ హాల్ ఏరియా తీసుకున్నా. ఇది జస్ట్ 60 రూపీస్ మాత్రమే. ఇది బయట నుంచి వచ్చేసి టెంపుల్లా ఉంటుంది, ప్రాచీనమైన టెంపుల్. లోపల నుంచి వచ్చేసి ఇలా మోడర్న్ టైప్ ఇల్లా ఉంటుంది. సో, బయట నుంచి కూడా చూపిస్తాను. చూస్తున్నారా, బయట నుంచి అయితే ఒక టెంపుల్లా ఉంది. పేరు గుర్తుపెట్టుకోండి, మీరు వచ్చినప్పుడు పనికి వస్తుంది. ఆర్యవ్యాస ధర్మ ఛత్రం. ఇంకా ఈ ప్లేస్ ఎక్కడ ఉంది అంటే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోద్ది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీరు చూస్తున్నారా, హైయెస్ట్ గోపురం ఇదే మన వరల్డ్లోన. ఇంకా ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల ఇంకా షాప్స్ ఏం ఓపెన్ అవ్వలేదు. టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అవుతుంది అనుకుంటా. టెంపుల్లోకి ఎంటర్ అయిపోయి దర్శనం చేసేసుకోవడమే. ఇలా మొదటి గోపురం దాటాక ఒక తెల్లని గుర్రం నా పక్క నుంచే పరిగెత్తుకుంటూ వెళ్ళింది. రెండవ గోపురం దాటాక ఒక పెద్ద ఎద్దు అంటే నందీశ్వరుడు. ఇంకా పూర్తిగా లోపలికి వచ్చేసరికి ఒక పెద్ద ఏనుగు మెయిన్ టెంపుల్ దగ్గర కలిసిందనమాట. ఆ ఎక్స్పీరియన్స్ భలే ఉండింది. ఇలా డైలీ జరుగుతుంది అనుకుంటా. మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ 6 కల్లా టెంపుల్ లోపల ఉండాలి. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ టెంపుల్ మొత్తంగా 156 ఎకరాస్ ఉంది మొత్తంగా. ఇంకా 21 గోపురాలు ఉంటాయి మొత్తంగా. అందులో మనం స్టార్టింగ్ ఎంట్రీ అవుతాం కదా, అది వచ్చేసి పెద్ద గోపురం. ఇంకా 1 by 1 3 గోపురాలు ఉంటాయి అన్నమాట. ఆ లోపల 3 గోపురాల వరకు షాప్స్, తర్వాత ఇల్లు ఇవన్నీ ఉంటాయి. అక్కడి నుంచి ఇక ఏముండవు, లోపలికి కాలినడకని రావాలి. ఇంకా లోపల కూడా చాలా పెద్ద ఏరియానే ఉంది. బ్యాటరీ కార్స్ అవైలబిలిటీ అవన్నీ ఉన్నాయి. వాల్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా పెద్ద వాల్స్. ఇంకా శిల్పకళ అయితే చాలా తక్కువ ఉంది వాల్స్ మీద ఇక్కడ. బట్ పిల్లర్స్ మాత్రము చాలా బాగున్నాయి లోపల వైపు నుంచి. నేను ఇప్పుడు ఇదే ఆల్మోస్ట్ లాస్ట్లో ఉన్నా. లాస్ట్ గార్డెన్ ఏరియాలా మీరు చూసుకోవచ్చు. ఈ గార్డెన్ ఏరియాలో ఏంటంటే మనకి నెమళ్ళు, తర్వాత తెల్లగుర్రాలు, ఇంకా స్టార్టింగ్లో అయితే ఏనుగులు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ఈస్ట్ గోపురం చూడండి. ఈ గోపురం దగ్గరలో ఇక్కడ శిల్పకళ చూడండి ఎంత బాగుందో. కత్తి చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్గా చేశారు. సిమిలర్గా ఉన్నాయి అన్నీ కూడా, బట్ చిన్న చిన్న తేడాలతో ఉన్నాయి.
కొన్ని ఏంటంటే కత్తులు, కొన్ని అంటే గుణపాములు లాంటివి ఉంటాయి కదా, ఆ కైండ్ ఆఫ్ వెపన్స్ చాలా వరకు సిమిలర్గా ఉన్నాయి. కాస్త కొంచెం కొంచెం చిన్న చిన్న డిఫరెన్సెస్తో ఉన్నాయి. దీనికైతే కాళ్ళు లేవు, ఇరిగిపోయాయి. ఇవి ఒకటే కాదు, చాలా శిల్పాలు ఇలానే పాడైపోయి. ఇక్కడ మీరు టైమింగ్స్ చూసుకోవచ్చు. నేను వచ్చేసి దర్శనానికి 6:30కి వచ్చాను. టెంపుల్ లోపలికి వచ్చేసాను. ఎవరు కనిపించట్లేదు, ఏంటి నేనే ఫస్ట్ వచ్చానా అనే ఆ ఫీలింగ్లో ఉన్నా. బట్ లోపలికి వచ్చేసరికి చాలామంది ఉన్నారు. టెంపుల్ లోపల టెంపుల్ లోపల టెంపుల్, టెంపుల్ లోపల టెంపుల్, టెంపుల్ లోపల టెంపుల్, అలా లోపల ఉంటూనే ఉంది టెంపుల్. సో ఫైనల్గా వచ్చేసరికి అయితే చాలామంది ఉన్నారు. నా దర్శనం ఆల్మోస్ట్ 2 hours అయింది. 2 hours వెయిట్ చేశాక లోపలికి వెళ్ళాను దర్శనానికి. సో ఫైనల్గా దర్శనం అయితే బాగా అయ్యింది. టైం టేకెన్. నేనేం రికమెండ్ చేస్తానంటే 100 రూపీస్ టికెట్స్ ఉంటాయి. సో 100 రూపీస్ టికెట్స్ తీసుకొని వెళ్ళి దర్శనం చేసుకోవడం బెటర్. ఫ్రీ దర్శనం అయితే చాలా లేటు. మీరు ఇక్కడ చూస్తున్నారా, ఇది వచ్చేసి 1000 పిల్లర్స్ టెంపుల్ అనమాట. ప్రెజెంట్ క్లోజ్ చేసేసారు, ఏమైందో లోపలికి వెళ్ళడానికి లేదు. కానీ మొత్తం 1000 పిల్లర్స్ ఉన్నాయి. నేను లెక్క పెట్టలేదు, బట్ చెప్తున్నా. ఈ టెంపుల్ మొత్తంగా 21 గోపురాలు ఉంటాయి. ప్రతి గోపురం కూడా చాలా మంచి ఆర్కిటెక్చర్స్తో, కలర్ఫుల్ పెయింటింగ్స్తో చాలా అందంగా ఉంటాయి. బట్ తూర్పు వైపు ఉన్న ఈ గోపురం మాత్రం వైట్ కలర్లో ఉంటుంది. 13th century టైంలో సుల్తాన్స్ ఈ టెంపుల్ని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చినప్పుడు వెల్లయ్య అనే దేవదాసి ఈ టెంపుల్ని ప్రొటెక్ట్ చేసే క్రమంలో ఈ గోపురం పైనుండి పడిపోయిందంట. ఆమెకి ట్రిబ్యూట్గా ఈ వెల్లయ్య గోపురం వైట్ కలర్లో ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఈ టెంపుల్లో మ్యాక్సిమం 2000+ మెంబర్స్ ఉంటారు. కానీ చూడండి, ఇలా ఉందన్నమాట. ఎవరు కనిపించరు, ఎందుకంటే టెంపుల్ అంత పెద్దది. ఒక చోటు ఒకరిద్దరు ఉన్నా సరే మ్యాక్సిమం మొత్తం టెంపుల్లో ఇంతమంది ఉంటారు అనమాట. 2000+ మెంబర్స్ ఉంటారు. టెంపుల్లో తిరిగే ఓపిక ఉండాలే కానీ ప్రతి మూలన కూడా మనకు ఆశ్చర్యపరిచేలా ఏదో ఒక విషయం ఉంది. ఒక శిల్పకళ అయినా, తర్వాత గోపురాలైనా, సంథింగ్ ఇంకా ఏదో ఒకటి ఉండే ఉంటుంది. తిరిగే ఓపిక మనకు ఉండాలి అంతే. మ్యాక్సిమం బోర్డ్స్ అన్నీ కూడా తమిళంలో ఉండడం వల్ల కాస్త కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే మనకి వచ్చే డౌట్స్ ఏమీ క్లారిఫై అవ్వట్లేదు. ఇక్కడ ఇంగ్లీష్ బోర్డ్స్ కూడా పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఇక్కడ మీకు విష్ణుమూర్తి పడుకున్నట్టు కనిపిస్తుందా? ముందు చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది లోపల కూడా. అదే మెయిన్ టెంపుల్. ఇక్కడ ప్రసాదాలు కొంచెం డిఫరెంట్గా బాగున్నాయి. జంతికలు, అరిసెలు, పొంగడాలు ఈ టైప్ ఆఫ్ ఉన్నాయి అనమాట. పులిహోర నాకు కనిపించలేదు. ఇంకా లడ్డూలు యాజ్ యూజువల్ అవన్నీ ఉన్నాయి. అంటే ఇంకా కొన్ని కొత్త కొత్త రకాలు, అంటే వాటి పేర్లు తెలియదు, బట్ చూడడానికి జంతికల్లానే ఉన్నాయి. స్వీట్గా ఉన్నాయి. తర్వాత పొంగల్ అంటారు కదా, పొంగల్ చాలా చాలా ఉన్నాయి. డిఫరెంట్గా ఉంది, ఇంకెక్కడ ఎలా ఉండదు. మ్యాక్సిమం ప్రసాదం అంటే పులిహోర లేకపోతే లడ్డు అంతే. ఇక్కడ బాగుంది, ప్రసాదాలు బాగున్నాయి. ఇక్కడ మీరు ఏ మూలనున్నా, ఈ ఊరు మొత్తంలో ఏ మూలనున్నా, ఈ టెంపుల్లో ఏ మూలనున్నా మీకు ఆ గోపురం కనిపించాల్సిందే. కనిపిస్తుందా? ఖచ్చితంగా కనిపిస్తుంది ఏ మూలనున్నా. నాకు నిన్న రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కనిపించింది అది. అప్పుడే అనుకున్నా ఎంత పెద్దది ఏంటి అనేసి. వెళ్ళే ప్రతి దగ్గర కూడా ఇలాంటి మంచి శిల్పకళ ఉంటుంది. మీరు ఈ టెంపుల్కి వస్తే కనుక మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ శిల్పకళని. చూడండి అసలు ఎంత డీటెయిలింగ్గా ఉందో, చాలా బాగా తయారు చేశారు. చూస్తున్నారా, ఆ వెనకాల గోపురమే చాలా పెద్దది. ఇంకా అన్నీ చూడడానికి అలానే ఉన్నాయి, కాస్త సైజ్ తక్కువ అంటే మిగిలింది. ఇది వచ్చేసి వ్యూ పాయింట్. మీరు చూడండి ఎన్ని అసలు ఎన్ని గోపురాలు ఉంటాయో చుట్టూని. 1 by 1 చూపిస్తాను మీకు.